నమస్తే, వెల్కమ్ టు డిటీవీ న్యూస్. నేను మీ యామ్ని. ఈరోజు లేటెస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే అఘోరినికి వర్షినికి బ్రేకప్ అయిన విషయం చాలా హల్చల్గా మారింది. అయితే వర్షిని కుటుంబ సభ్యులు అఘోరి దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్లినట్లు పోలీసుల సహాయంతో బలవంతంగా వాళ్ళ కుటుంబ సభ్యులైన విష్ణు, శ్రీహర్ష, భవాని తీసుకెళ్లినట్లు సమాచారం మనకి తెలుస్తుంది. అయితే అఘోరి దగ్గర నుంచి నేను రాను అని కన్నీళ్లు పెట్టుకున్న శ్రీవర్షిని. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ అనేది మా ప్రతినిధి తెలియజేయడానికి ప్రస్తుతం ఉన్నారు. రిషి, చెప్పండి, అసలు నిజంగా అఘోరినికి వర్షినికి బ్రేకప్ అయిందా? రైట్. యామిని, ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్టయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో అఘోరి మాత చాలా హల్చల్ చేసిన సంగతి గత 1 year నుంచి చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చే అఘోరి మాత తెలంగాణలో ప్రతి గుళ్ళను సందర్శించిన సందర్భం మనం చూస్తూనే ఉన్నాం. మొదటగా ఆమె కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం జరిగింది. అక్కడ చాలా చాలా అంటే చాలా ఇబ్బంది చేసింది. అయితే అక్కడ చాలా అంటే చాలా ఇబ్బంది పరిస్థితిని కూడా చేసింది. అయితే అక్కడ కత్తితో దాడి చేయడం అనేది కూడా మనం ఒకనొక టైంలో చూసిన సంఘటన కూడా మనం చూసాము. అయితే ఇప్పుడు ప్రస్తుతం తీసుకున్నట్టయితే వర్షిని అనే ఒక అమ్మాయిని తన ట్రాప్ చేసి విజయవాడలో ఉన్న టోల్ గేట్ దగ్గర ఆమెను నగ్నంగా పోలీసులు అదుపులోకి తీసుకున్న సందర్భంలో ఆమెను కాపాడిన ప్రయత్నంలో వర్షిని అనే ఒక అమ్మాయిని తాను బట్టలు ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని వర్షిని వాళ్ళ కుటుంబ సభ్యులకు అఘోరి మాత అనేది దగ్గర అవ్వడం జరిగింది. అయితే వర్షిని కుటుంబ సభ్యులను కూడా ఆల్మోస్ట్ దగ్గర ప్రయత్నం చేసింది. అయితే తనకు కావాల్సిన చదువుకు కానీ తనకు కావాల్సిన బంగారం కానీ ఇల్లు మెడలు అన్నీ కట్టిస్తా అని చెప్పేసి కూడా తను వాగ్దానం చేసిన సంగతి మనం గతంలో చూసాము. అయితే అఘోరి మాతను సేమ్ తనలా అఘోరిలా కావాలి అనే ఉద్దేశంతోనే అఘోరిలా కావాలనే ఉద్దేశంతోనే శ్రీవర్షిని కూడా తన మైండ్ అనేది టోటల్గా అఘోరి నాగసాధువులా మారాలనే ఉద్దేశంతోనే అఘోరి మాతను ఆశ్రయించడం జరిగింది. అయితే అర్ధరాత్రి టైంలో కూడా అఘోరి మాత దగ్గరికి వెళ్ళి తను ఒంటరిగా అఘోరి మాత దగ్గరికి వెళ్ళి నేను నాగసాధు విద్యలు తాంత్రిక విద్యలు నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే నేను మీ దగ్గరికి వచ్చానమ్మా అని చెప్పేసి ఎప్పుడైతే అఘోరి మాతను వర్షిని కలవడం జరిగిందో అప్పటి నుంచి కూడా అఘోరి మాత తనను ప్రియురాలిగా తన బిడ్డగా స్వీకరించి తన మెడలో కూడా మంగళసూత్రాన్ని, తన అన్నకు కూడా మంగళసూత్రాన్ని కట్టడం జరిగింది. అంటే ఒక నాగసాధు అయినటువంటి అఘోరి మాత పెళ్లిళ్ళు చేసుకోవడం ఎంతవరకు తథ్యం అనేది కూడా సర్వ జనాలు కూడా దీన్ని క్వశ్చన్ మార్క్ గా చేస్తున్నారు. అయితే అఘోరినికి వర్షినికి బ్రేకప్ అయిన విషయం హల్చల్గా మారింది. నిజంగా బ్రేకప్ అయిందా? ఎస్, అఘోరి మాతను చూసుకున్నట్టయితే 2 రోజుల కిందట కూడా వర్షిని అనేది తను అన్ని విదేశాలు అన్ని గుళ్ళల్లో సందర్శిస్తున్నారు. రీసెంట్గా కూడా ఉజ్జయిని మహంకాళేశ్వర టెంపుల్కి కూడా తను వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ నుంచి కూడా ప్రతిదీ ఎప్పటికప్పుడు అఘోరి మాత లైవ్లో ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎప్పటికప్పుడు కూడా అఘోరి మాత మేము అక్కడ ఉన్నాము, ఇక్కడ ఉన్నాము, వర్షిని కూడా నాతో తాంత్రిక విద్యలు నేర్చుకుంటుంది అని చెప్పిన సందర్భం కూడా మనం చూసాము. అయితే ఈ రోజు చూసుకున్నట్టయితే తను ఒక పెట్రోల్ పంపులో గాఢ నిద్రిస్తున్న సమయంలో తన వర్షిని కుటుంబ సభ్యులు వచ్చి తన దగ్గర ఉన్న వర్షినిని, తన అఘోరి మాత దగ్గర ఉన్న వర్షినిని తీసుకెళ్లడం జరిగింది. అయితే అక్కడికి కూడా వర్షిని నేను రాను, నేను మళ్ళీ అఘోరి మాత దగ్గరికే వస్తాను, అఘోరి మాతతో నేను ట్రావెల్ చేస్తాను, అఘోరి మాతతో నేను తాంత్రిక విద్యలు నేర్చుకుంటాను, 12 సంవత్సరాల వ్యవధిలో నేను ఒక అఘోరిగా నేను ప్రజల దాకా వెళ్తాను అని చెప్పేసి కూడా గతంలో వాగ్దానం చేశాం. అయితే ఈ పరిస్థితుల్లో కూడా అఘోరి మాత నేను విడిచి రాను అని తన కన్నీరు పెట్టుకున్న సందర్భం కూడా మనం చూసాం ఆమెని. అయితే రిషి, ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ ఇంట్లో 3 కుటుంబ సభ్యుల పేరు బయటికి రావడం జరిగింది. అయితే విష్ణు, ఇంకొక చెప్పాలంటే భవానీ, శ్రీహర్ష వీళ్ళు బలవంతంగా తీసుకెళ్ళిన విషయం తెలుస్తుంది. నిజంగా ఆ విధంగా జరిగిందంటారా? ఎస్, ఏ కుటుంబ సభ్యులైనా సరే కానీ తన కూతుర్ని అంటే పెళ్ళి తర్వాత ఇంకా 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 చదువు ఇవన్నీ ఉన్నత ఉద్యోగాలలో ఉన్నత ఉద్యోగ స్థితిలో చూడాలి అని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటాను. అలాగే కూడా తల్లిదండ్రులు కూడా విష్ణు అయినటువంటి తర్వాత భవాని అయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో తనను కూడా అలాగే చూద్దామని అనుకున్నారు. బీటెక్ చదువుతున్న అమ్మాయిని కూడా ఒక అఘోరి మాత ట్రాప్ చేసి మరి తనతో తీసుకెళ్లడం జరిగింది. సో ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే అఘోరిని మొత్తము తన వర్షంలో తన వశీకరణ చేసుకుంది అని చెప్పేసి కూడా తమ కుటుంబ సభ్యులు వెల్లడించడం జరిగింది. అయితే ఖచ్చితంగా మళ్ళీ తీసుకొచ్చి తనను ఏ విధమైన తాంత్రిక విద్యను కాకుండా అవన్నీ ఏం కాకుండా చదువు తర్వాత ఉద్యోగ రీత్యా పెళ్లి రీత్యా కూడా తనకు ఒక బంగారు భవిష్యత్తు ఇవ్వాలనే ఒక ఉద్దేశంతోనే తీసుకెళ్లడం జరుగుతుంది అని చెప్పేసి చూసుకోవచ్చు. అయితే రిషి, చెప్పాలంటే కుటుంబ సభ్యులే అంటే ఒంటరిగా తీసుకెళ్ళడం కాకుండా పోలీసుల సహాయం తీసుకెళ్ళినట్టు మనకి తెలుస్తుంది. నిజంగా పోలీసుల సహాయం జరిగిందంటారా వర్షిని తీసుకురావడానికి? అయితే ఫస్ట్ కేవలము పోలీసులు ఆశ్రయించారు తమ కుటుంబ సభ్యులు. ఎందుకంటే అఘోరి మాతను ఎక్కడికి వెళ్ళినా కూడా అఘోరి మాత తీసుకెళ్లడం అని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో చూసాము. అఘోరి మాత కూడా లేదు, తను ఇక్కడే నా దగ్గరే ఉంటుంది, తాంత్రిక విద్యలు కానీ అన్ని విద్యలు కానీ నేర్చుకుంటుంది, తన ఇష్టపూర్వకంగానే వర్షిని నా దగ్గరికి వచ్చింది అని చెప్పేసి కూడా ఎన్నో సందర్భాల్లో అఘోరి మాత ఎన్నో మీడియాలో కూడా చెప్పడం జరిగింది. అయితే
కేవలము తనను ట్రాప్ చేయడానికి మాత్రం ఇదంతా చేశారు అని చెప్పేసి కూడా పోలీస్ స్టేషన్లో గతంలో తమ కుటుంబ సభ్యులు ఎప్పుడైతే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది, ఆ పోలీస్ వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం 4 గంటల ఉదయం తెల్లవారుజామున సమయంలో కూడా వర్షిణిని ఒక ప్లేస్లో ఆపి తనను తీసుకురావడం జరిగింది. దీనికి కూడా తమ కుటుంబ సభ్యులు పోలీస్ సహాయాన్ని తీసుకొని మరి అఘోరి మాత దగ్గర నుంచి వర్షిణిని విడదీయడం జరిగింది. యామిని, థ్యాంక్ యూ రష్మి, మంచి అప్డేట్స్ అనేది మాకు అందించారు. చూసారు కదండి, ఇప్పుడు చెప్పాలంటే అఘోరినికి మా వర్షినికి బ్రేకప్ అయిన విషయం మనకు తెలుస్తుంది. అదేవిధంగా కుటుంబ సభ్యుల పోలీసుల సహాయంతో నేరుగా తీసుకెళ్ళినట్టు మనకి విషయం సమాచారం అందింది. సో ఇలాంటి న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి DTV.